ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకవి అకాడమీ. ఈ వీడియోలో అయితే మనం అక్టోబర్ 10th న్యూస్ పేపర్ ఈనాడు న్యూస్ పేపర్ అనాలిసిస్ అయితే మనం చేద్దాం. ఇందులో ఫస్ట్ ఆర్టికల్ హంగేరి రచయిత లాస్లోకు సాహిత్య నోబెల్ అనే ఆర్టికల్ గురించి మనం మొదటగా మాట్లాడుకుందాం. 2025 గాను నోబెల్ సాహిత్య బహుమతి హంగేరి దేశానికి చెందినటువంటి రచయిత లాస్లో హర్కాయ్ గారికి లభించడం అయితే జరిగింది. ఈయన హంగేరి కంట్రీకి చెందిన వ్యక్తి. లాస్లో హర్కాయ్ గారికి 2025 నోబెల్ సాహిత్య బహుమతి రావడం జరిగింది. లాస్లో చేసిన రచనలు దీర్ఘ సంభాషణలు, అపోకలిప్టిక్ అంటే ప్రయాత్మక అంశాలు, అంతర్గత లోతైన భావాలు మరియు కళ యొక్క గొప్పతనం గురించి ఈయన యొక్క రచనలు ప్రసిద్ధి అయితే చెందడం జరిగింది. ఈయన యొక్క ప్రధాన రచనలు ఏంటంటే సచన్ ట్యాంగో, ది మెలాంకిలీ ఆఫ్ రెసిస్టెన్స్, వార్ అండ్ వార్, సైబో దేర్బెలో, బెరోన్ వెంకాయిమ్స్ హోమ్ కమింగ్ అనేటువంటివి ఇతని యొక్క ప్రధానమైనటువంటి రచనలు. అంతేకాకుండా 2015లో ఈయన మ్యాన్ బోకర్ ఇంటర్నేషనల్ అవార్డు వరించడం జరిగింది. నెక్స్ట్ 2019లో అమెరికాలో అనువాద సాహిత్యానికి ఈయనకైతే జాతీయ పురస్కారం అయితే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ రేపు ధనధాన్య కృషి యోజన ప్రారంభం అనే ఆర్టికల్ గురించి మాట్లాడుకుంటే, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి సందర్భంగా భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వేదిక చేసుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది. అందులో ఒకటి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, ఒకటి పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత మిషన్ అనేది 2వ పథకం. ఈ 2 పథకాలను ఈయన ఈ సందర్భంగా ప్రారంభించడం అయితే జరిగింది. ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే, జాతీయ సగటు కంటే తక్కువగా పంట ఉత్పాదక ఉన్న ఒక 100 జిల్లాలని ఈ పథకం కింద ఎంపిక చేస్తారు. వాటిలో ఉత్పాదకత పెంచడానికి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. లక్ష్యం ఏంటి ఇంకొకసారి చూద్దాం. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే, జాతీయ సగటు కంటే తక్కువగా పంట ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను సెలెక్ట్ చేసి ఈ పథకం కింద వీళ్ళు ఏం చేస్తారు, వాటి యొక్క ఉత్పాదకత పెంచడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే ఈ జిల్లాల్లో సాగునీటి వ్యవస్థ, నిల్వ సామర్థ్యం, రుణ సదుపాయం, పంట సాగులో వైవిధ్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా చూసుకుంటే మొత్తం 11 మంత్రిత్వ శాఖల్లోని 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ కార్యక్రమాన్ని అయితే అమలు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే 2014తో పోలిస్తే ఆహార పంటల ఉత్పత్తి దాదాపు 40% పెరిగిందని ఈ చౌహాన్ గారు వెల్లడించడం జరిగింది. గోధుమ, బియ్యం విషయంలో ఆత్మనిర్భరత సాధించామని చౌహాన్ అయితే తెలపడం జరిగింది. ఇంకా చూస్తే ఈ పప్పు ధాన్యాల విషయంలో ఆత్మనిర్భరత సాధించడానికి ఒక ప్రత్యేకమైన మిషన్ ప్రారంభిస్తున్నట్లు ఈయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ భాగంలో ప్రస్తుతం ఉన్నటువంటి 275 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణాన్ని 2030-31 నాటికల్లా 310 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చౌహాన్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ డేటా అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. డేటాని అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఎంత ఉంది ఈ సాగు విస్తరణ అంటే 275 లక్షల హెక్టార్లు సాగు విస్తరణాన్ని 2030-31 కల్లా 310 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే చూస్తే ఉత్పత్తి ఎంత ఉంది అంటే 242 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని చూస్తున్నారు. అలాగే ప్రతి హెక్టార్కు సగటు ఉత్పాదకత 881 కేజీల నుంచి 1130 కేజీలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పథకం కింద. అలాగే చూస్తే 3682 కోట్ల విలువైన పశుసంవర్ధక, మత్స్య ఆహార శుద్ధి ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తున్నట్లు ఈయన తెలిపారు. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే, ఏపీపీఎస్ చైర్మన్గా శశిధర్కు అదనపు బాధ్యతలు. ఏపీపీఎస్ చైర్మన్గా శశిధర్కు అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు ఈ ఆర్టికల్ నుంచి మనకు తెలుస్తుంది. అలాగే ఈయన ప్రీవియస్గా అయితే ఏపీపీఎస్ మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ శశిధర్ గారికి ఏపీపీఎస్ చైర్మన్గా అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా ఉన్నటువంటి చైర్పర్సన్ అనురాధ మేడం అయితే పదవి విరమణ చేయడంతో ఈయనని అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది అన్నట్లు ఈ ఆర్టికల్ నుంచి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, మనబంధం సుస్థిరత స్తంభం. మనబంధం సుస్థిరత స్తంభం అనే ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది బ్రిటన్, ఇండియా యొక్క సంబంధాల గురించి అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు.
ప్రపంచ సుస్థిరతకు, ఆరోగ్య పురోగతికి మూల స్తంభంగా భారత్, బ్రిటన్ సంబంధాలు నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ వేదిక చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో ఒక అనిశ్చితి అయితే ఉంది. ఈ 2 దేశాల కలయిక వలన భారత్, బ్రిటన్ ఈ సంబంధాల వలన ఈ ప్రపంచం యొక్క అనిశ్చితి అనేది తగ్గడానికైతే దోహదపడుతుంది అన్నట్లు నరేంద్ర మోడీ గారు చెప్పడం అయితే జరిగింది. భారత పర్యటనకు వచ్చినటువంటి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ముంబైలో ఆయన ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడం అయితే జరిగింది. అలాగే రక్షణ రంగ సహకారం, బ్రిటన్ విద్యా సంస్థల ప్రాంగణాలు మన దేశంలో ఏర్పాటు చేసుకోవడం కోసం పలు ఒప్పందాలపై 2 దేశాల ప్రతినిధులు అయితే సంతకాలు చేయడం జరిగింది. రక్షణ సహకారం, బ్రిటన్ విద్యా సంస్థలు ప్రాంగణాలు మన దేశంలో ఏర్పాటు చేయడం కోసం పలు ఒప్పందాలపై 2 దేశాల ప్రతినిధులు సంతకాలు చేయడం అయితే జరిగింది. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత రంగాల్లో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఇరు దేశాల ప్రతినిధులు అయితే చర్చించడం జరిగింది. ఇంకా చూసుకుంటే విలువైన ఖనిజాలు, కృత్రిమ మేధ, టెలికాం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి వీళ్ళు ద్వైపాక్షిక సంబంధాలు అయితే జరిపారు. బ్రిటన్‌కి చెందినటువంటి 9 విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లను వచ్చే ఏడాది ప్రారంభిస్తున్నట్లు నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగింది. అలాగే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ భారత్ అభివృద్ధి గాథ చిరస్మరణీయం అని ఆయన కొనియాడడం జరిగింది. 2 దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఒక కీలక పరిణామమని స్టార్మర్ పేర్కొన్నారు. అలాగే ఇరు దేశాలను తారీఫ్లను తగ్గించి ఒకరి మార్కెట్లోకి ఒకరు ప్రవేశించేందుకు, ఉద్యోగాల సృష్టికి ఇది దోహదం చేస్తుందని ఆయన చెప్పడం అయితే జరిగింది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి భారత్‌ను తీసుకెళ్తున్నందుకు మోదీని అభినందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మనకు ఉపయోగపడుతుంది. ఇది బ్రిటన్ ఇండియా సంబంధాల గురించి ఆర్టికల్‌లో. అలాగే ఇది ద్వైపాక్షిక చర్చల్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థల్ని భారత సైన్యానికి సరఫరా చేసి, గగనతల రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఈ ద్వైపాక్షిక ముఖ్య చర్చల్లో భాగమని మనం చెప్పవచ్చు. అలాగే భారత నౌకాదళానికి ఉపయోగపడేలా విద్యుత్ శోధన వ్యవస్థల సంయుక్త పరిశోధన కోసం అంతర్ప్రభుత్వ ఒప్పందం, ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్స్ అయితే ఒక కొలిక్కి రావడం అయితే జరిగింది. ఇంకా చూసుకుంటే సంక్లిష్ట ఆయుధ వ్యవస్థ విషయంలో 2 దేశాలు వాయుసేనలు సహకరించుకోవడం జరిగింది. అలాగే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ, జాయింట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలని వీళ్ళు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో నౌకాయాన భద్రతకు ప్రాంతీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఖనిజాల రంగంలో సహకారానికి ఇండస్ట్రీ బిల్లుని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని వీళ్ళు అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా, ఆస్ట్రేలియా 3 ఒప్పందాలు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన 3 ఒప్పందాలు. రీసెంట్‌గా డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ ఆస్ట్రేలియా పర్యటన కోసం 2 రోజుల పర్యటన కోసం ఆస్ట్రేలియా వెళ్ళడం అయితే జరిగింది. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడంతో పాటు సమాచార పంపిణీ సహకారానికి సంబంధించి మరియు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఒక 3 కీలకమైన ఒప్పందాలు అయితే కుదుర్చుకోవడం జరిగింది. భారత, ఆస్ట్రేలియా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రిచర్డ్ మార్లెస్ మధ్య ఈ చర్చలు అయితే జరగడం జరిగింది. అలాగే రాజ్‌నాథ్ సింగ్ ఆస్ట్రేలియా ప్రధాని అయినటువంటి ఆంటోనీ అల్బనీస్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. వీళ్ళు చర్చించుకునే విషయాలు ఏంటంటే, భారత, ఆస్ట్రేలియాల మధ్య సైనిక సహకారం, సైబర్ రక్షణ, సముద్ర భద్రత, ప్రాంతీయ సవాళ్ళ వంటి అంశాలపై వీళ్ళు చర్చించడం అయితే జరిగింది. అలాగే ఇండో పసిఫిక్ జలాల్లో స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత వాణిజ్యం కోసం ప్రాంతీయ భాగస్వామ్యం సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని వీళ్ళు చర్చించడం అయితే జరిగింది. అలాగే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన 3 ముఖ్యమైన ఒప్పందాలు ఏంటంటే, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, జలాంతర్గత పరిశోధనలో సహకారం అందించుకోవడం, నెక్స్ట్ సంయుక్త సైనిక చర్చలు ఇలాంటి 3 అవగాహన ఒప్పందాలను అయితే వీళ్ళు కుదిరించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే పొగచూరుతున్న బతుకులు. ఇది మనకు ఎన్విరాన్మెంట్ కిందకు వస్తుంది. వంట చేయడానికి నార్మల్‌గా కట్టెలు, బొగ్గు, పిడకలు వంటి వాటిని ఎక్కువగా ఈ పేద కంట్రీలు అయితే ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాయు కాలుష్యం అనేది పెరుగుతుంది.
దానివల్ల మహిళలు తీవ్ర అనారోగ్యానికి మహిళలు అయితే తీవ్ర అనారోగ్య బారిన అయితే పడడం జరుగుతుంది. ఇది పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగించడం అయితే జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇళ్లల్లో ఎల్‌పీజీ, బయోగ్యాస్, సోలార్ వంటి పొయ్యిలు ఉపయోగించడం వల్ల ఈ యొక్క వాయు కాలుష్యాన్ని తగ్గించడం అయితే జరుగుతుంది. అందుకోసం ప్రత్యేకమైన పథకాలనైతే అన్ని దేశాలు అమలుపరచాలని ఈ ఆర్టికల్ అయితే చెబుతుంది. ఈ వాయు కాలుష్యం తగ్గించాలంటే ఏం చేయాలి? బయోగ్యాస్, సోలార్ వంటి వ్యవస్థలు, లేకుంటే ఎల్‌పీజీ లాంటి వ్యవస్థలనైతే పెంపొందించాలి, ఎక్కువగా ప్రోత్సహించాలనేది ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం. ఆసియా దేశాల్లో చాలామంది వంట 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 కోసం కాలుష్యకారక ఇంధనాలైతే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కూడా ఈ ఆర్టికల్ నుంచి మనకు తెలుస్తుంది. అలాగే 2023లో ఆయా దేశాల్లో శుద్ధ వంట విధానాలు, క్లీన్ వంట విధానాలు అందుబాటులో ఉన్నటువంటి దేశాల్లో ఈ వాటా చూస్తే చైనా మొదటి స్థానంలో ఉంది. తర్వాత థాయిలాండ్, ఇండియా, తర్వాత పాకిస్తాన్, ఇలాగ అన్ని దేశాలు ఉన్నాయి. సో, శుద్ధమైన వంట విధానాలు ఉపయోగించడంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి చైనా ఉంది. తర్వాత థాయిలాండ్, ఇండియా, పాకిస్తాన్, మయన్మార్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, లాస్ట్‌లో ఈ బంగ్లాదేశ్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనము వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూస్తే మన దేశంలో మొదటి యానిమల్ స్టెమ్ సెల్ బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏ నగరంలో ఏ నగరంలోని ఎన్ఐఏబి అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో ఇటీవల కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు అంటే హైదరాబాదు. నెక్స్ట్ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు అంటే ఆగస్టు 12న. దీని థీమ్ వచ్చేసి లోకల్ యూత్ యాక్షన్ ఫర్ ది ఎస్‌డిజీస్ అండ్ బియాండ్ అని దీని యొక్క థీమ్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఈ దేశాన్ని స్లీపింగ్ సిక్నెస్ నిద్రలేమి వ్యాధి రహిత దేశంగా ప్రకటించిందంటే కెన్యాని ప్రకటించింది. ఈ వ్యాధిని హ్యూమన్ ఆఫ్రికన్ ట్రెప్నోసోమియాసిస్గా పిలుస్తారు. ఈ వ్యాధిని హ్యూమన్ ఆఫ్రికన్ ట్రెప్నోసోమియాసిస్గా పిలుస్తారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 10వ దేశం ఈ కెన్యా. ఇంకా తీసుకుంటే భారత్లో అతి పొడవైన వందే భారత్ రైలు మార్గంగా ఇటీవల ఏది ఘనత సాధించింది అంటే నాగపూర్, పూణే. ఈ కారిడార్‌లో వందే భారత్ రైలు దాదాపు 12 గంటలైతే ప్రయాణించడం జరుగుతుంది. ఇది ఇది ఫ్రెండ్స్ ఈ అక్టోబర్ 10th ఈనాడు పేపర్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.